ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 2వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో బుధుడి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ రోజున చంద్రుడు తన సొంత రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రం తీవ్రమైన మార్పులను సూచించే స్వభావం కలది కాబట్టి దీని ప్రభావం 12 రాశులపై ఎలా ఉందో ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్ పరిహారాలతో సహా ఇందులో తెలుసుకుందాము, వివరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మేషరాశి. ముందుగా ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 4వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి 4లో ఈ చంద్ర సంచారానికి ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అంటే 4 తల్లికి 4వ స్థానం తల్లి స్థానం కాబట్టి ఇక్కడ చంద్ర సంచారం బుధుని మీద జరుగుతుంది కాబట్టి ఈ తల్లి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించండి. ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు ఆవిడికి అనేది సూచిస్తుంది. ఇక ఆర్థికంగా అయితే కనుక స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబంతో ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే తొలుగుతాయి. పని ప్రదేశంలో ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరగచ్చు. వృత్తిలో కూడా ప్రశాంతత కోసం యోగా అవసరం వీరికి అనేది సూచించటం. విద్యార్థులకైతే గనక ఏకాగ్రత ముఖ్యం. వారికి ఏకాగ్రత లోపించి ధ్యాస వేరేగా మడుతుంది. అయితే ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి అననుకూలతలకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, పాలు దానం చేయడం ఎంతైనా శ్రేయస్కరం. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. తృతీయంలో ఇక చిన్నపాటి జ్వరాలు, గొంతు సమస్యలు రావచ్చు వీరికి ఈరోజు అనేది. తండ్రి ఆరోగ్య విషయంలో అయితే కనుక ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి వృషభ రాశి వారికి. ఇక కొత్త పెట్టుబడులకైతే కనుక ఈరోజు కొత్త పెట్టుబడులు, న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రోజు. ప్రయాణాల వల్ల అయితే కనుక చాలా ఖర్చులు సూచిస్తున్నాయి. దాన్ని ధ్యాసలో ఉంచుకోండి. ఇక మాట తీరుతో కార్యసాధన చేస్తారు అనేది. వీరు మాటలతో పనులు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో కీలక ఒప్పందాలు ఈరోజు జరుగుతానికి ఆస్కారం ఉంది. అయితే పరిహారంగా శ్రీకృష్ణుడిని ఆరాధించండి, ఆకుకూరలు దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి అనేది చెప్పటం. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం. అయితే ఆహార నియమాలు పాటించండి. కంటి సమస్యలు వచ్చే అవకాశం, తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. ఆకస్మిక ధనలాభాలుకి అవకాశం ఉంది, కానీ ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ మిథున రాశి వారి. ఈరోజు ఉద్యోగంలో అధికారుల మద్దతు, సపోర్ట్ అయితే బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి బాగుంది. కొత్త విద్యార్థులకైతే కొత్త కోర్సులకి అనుకూలంగా ఉంటుంది అనేది సూచించటం. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి విష్ణు సహస్రనామ పారాయణం, రావి చెట్టుకు ప్రదర్శనలు మంచి అనుకూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. అయితే మానసిక ఆందోళన, నిద్రలోమి ఎక్కువగా ఉంటుంది ఈరోజు వీరికి. ఈ ఆందోళనలు తగ్గటానికి యోగా చేయండి, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక ఆశ్లేష నక్షత్రం మీ సొంత నక్షత్రం కావడం వల్ల భావోద్వేగ ఖర్చులు, ఆస్తి పెంపకాలలో జాగ్రత్త అనేది సూచించడం జరుగుతుంది. ఇక కెరీర్లో మార్పు కోరుకుంటారు. వ్యాపారంలో నష్ట భయం ఎక్కువగా ఉంటుంది ఈరోజు. వ్యాపారం గురించి నష్టపోతామేమో అనే భయం ఆవహిస్తుంది, జాగ్రత్త పడండి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక శివునికి అభిషేకం, నల్లని వస్తువులు దానం చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఆసుపత్రి ఖర్చులు ఎక్కువగా, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. ప్రయాణంలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ప్రమాదాలకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణాలకి అయితే అనుకూలంగా ఉంది. ఈరోజు వీరికి అప్పులు ఉన్నవారు అప్పులు తీర్చుకోగలుగుతారో, ఆర్థిక స్థితి ఉంటుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే సాగిస్తున్నారో వారికి సఫలీకృతం ఉంటుంది. ఈరోజు ఆ వ్యవహారాలకి, విద్యార్థులకి, ఉన్నత చదువులకి మంచి అవకాశాలు ఈరోజు బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ సింహరాశి వారికి బాగానే ఉంది, యావరేజ్గా అబవ్ యావరేజ్. సూర్య నమస్కారాలు, పేదలకి వస్త్రదానం శ్రేయస్కరం వీరికి ఈరోజు. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఇక ద్వితీయాధిపతి శుక్రుడు 5లో సంచారం చేస్తున్నాడు కదా. అయితే కడుపులో సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం వీరికి కానీ తల్లిదండ్రులకు కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా లాభాలు అయితే ఉంటాయి, కానీ అప్పుగా డబ్బు ఈరోజు ఎవరికి ఇవ్వకూడదు కన్యారాశి వారు. ఇక ఉద్యోగస్తులకి మంచి అనుకూలతలు ఉంటాయి. వ్యాపారస్తులకి లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భాగస్తుని నుండి అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కనుక నడుము నొప్పులు, తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా చూపించాలి. ఈరోజు స్థిరాస్తి కొనుగోలుకైతే ప్రయత్నాలు చేస్తారు. రోజు అనుకూలంగా ఉంది. ఉన్నత పదవులకి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి కొద్దిపాటి బాధ్యతలు పెరుగుతాయి వారి కార్యాలయాల్లో అనేది. ప్రమోషన్కి అవకాశాలు, ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి లక్ష్మీదేవి పూజ, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం ఈరోజు ఎక్కువగా చేయండి అనేది సూచించడం జరుగుతుంది. తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి పూజ, శుక్రుడు సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తే చాలా హ్యాపీ పడతాడు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 9లో చంద్ర సంచారం జరుగుతుంది. అదృష్టం బాగుంటున్నా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక అంటే లాంగ్ స్టాండింగ్ పెట్టుబడులు అయితే వీరికి ఈరోజు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల కూడా లాభాలు ఉంటాయి. కాకపోతే వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్యార్థులకైతే మంచి శుభవార్తలు వింటారు. విదేశీ యానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఫారిన్ ఎడ్యుకేషన్కి మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఈ విధమైన అనుకూలతలకి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పగడపు ఉంగరం ధరించడం కూడా సలహాగా చెప్పటం జరుగుతుంది. కాకపోతే జ్యోతిష్యుని సలహా మేరకు ఇలాంటివి ధరించాలి అనేది సూచించడం జరుగుతుంది. అంటే జన్మ లగ్నాన్ని బట్టి ఈ రకమైన పరిహారాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక ధనుసు రాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈరోజు అష్టమంలో చంద్ర సంచారానికి వాహన ప్రమాద సూచనలు ఈ ధనుసు రాశి వారికి మెండుగా కనిపిస్తున్నాయి. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే ఆస్తి విషయాలలో కూడా జాగ్రత్త పడాలి. ఈరోజు ఉద్యోగంలో కూడా ఉద్యోగస్తులకి మానసిక ఒత్తిడి, వ్యాపారస్తులకి అప్రమత్తంగా ఉంటే కనుక నష్టపోయేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలకి ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్వామి పూజ, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం ఈ ప్రతికూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మకర రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక సప్తమం అంటే భాగస్వామి. ఇది భాగస్వామ్యానికి అంటే భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి.
నరాలు కీళ్ల సమస్యలు రావచ్చు అనేది ఆరోగ్యపరంగా సూచిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో కూడా మంచి లాభాలు ఉంటాయి. సప్తమంలో చంద్ర సంచారం వ్యాపారానికి బాగుంటుంది. కొత్త ఒప్పందాలు, కెరీర్లో స్థిరత్వం, ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి అనేది కెరీర్ పరంగా చూసుకున్నా, విద్య పరంగా చూసుకున్నా బాగుంది ఈరోజు. ఇక శని చాలీసా పారాయణం చేసి నువ్వుల నూనె దీపం పెట్టండి అనేది సూచించటం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి 6లో చంద్ర సంచారం కాబట్టి ఈరోజు వీరికి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉంటే ఏమన్నా అవి తొలుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఆర్థికంగా అప్పులు తగ్గుతాయి. కొద్దిపాటి అప్పులు కోర్టు కేసుల్లో ఈరోజు ఎవరికైనా ఉంటే కనుక అది గెలుపునిస్తుంది ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే కనుక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ పొందుతారు. జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే ఉద్యోగంలో మంచి పట్టు సాధిస్తారు ఈరోజు అనేది సూచిస్తుంది. అంటే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఇక ఈ విధమైన మంచి అనుకూలతలకి కుక్కలకు ఆహారం పెట్టడం, నల్లని వస్త్రాలు ధరించడం, ఇంకా మంచి ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది అనేది పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా ఈరోజు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వారి విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాల్సింది అనేది సూచిస్తుంది. షేర్ మార్కెట్లో అయితే కనుక లాభాలు సూచిస్తున్నాయి. ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కళారంగానికి సంబంధించిన నటన, మోడలింగ్ రంగంలో, సినీ రంగంలో ఏదైనా సరే సృజనాత్మకంగా ఉండే రంగాల క్రియేటివిటీకి సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలం అనేది సూచిస్తుంది. ఇక సృజనాత్మక రంగంలో విజయం ఉంటుంది. ఉన్నత చదువులకి కూడా ఈరోజు విద్యార్థులకి చాలా బాగుంది అనేది, హైయర్ ఎడ్యుకేషన్కి, వ్యవహారాలకి అన్నిటికీ చాలా ఉత్తమంగా ఉంటుంది ఈరోజు. ఈ విధమైన మంచి అనుకూలతలే ఉన్నాయి మీనరాశి వారికి. ఒక పిల్లల విషయంలో మాత్రం ఆరోగ్య విషయంలో వారి విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఈ పరిహారంగా శివాలయంలో పాలు దానం చేయండి, ఓం నమ శివాయ జపాన్ని చేయండి, ఆచరించండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్య సూచనలు, హైలైట్ పాయింట్స్ చెప్పుకుందాము. ఆశ్లేష నక్షత్ర ప్రభావం అంటే ఈరోజు నాగుపాము ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. ఆశ్లేష నక్షత్ర అధిదేవత సర్పంగా చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఆరోగ్యపరంగా అయితే కనుక ఆకస్మిక అనారోగ్య సూచనలు ఉన్నాయి. అష్టమ స్థాన ప్రభావం వల్ల అనేది కూడా సూచిస్తుంది. ఇక అష్టమ స్థానం అంటే కనుక ధనుసు రాశి వారికి ఎక్కువగా ఈ ప్రభావాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఆర్థికంగా అయితే కనుక భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు, అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా ఈరోజు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సాధారణంగా అందరూ కూడా. ఇక వాహనాలు నడిపేటప్పుడు రాహు, కుజ, సూర్యుల సంచారం వల్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది, కానీ పైన సూచించిన విధంగా ఆయా రాశుల వారు ఇంకా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించటం. దీనికి పరిహారంగా దుర్గాదేవిని పూజించడం అష్టమ స్థాన దోషాలను తగ్గిస్తుంది అనేది కూడా సూచిస్తుంది. ఈ విధమైన ప్రమాద సూచనలు, నక్షత్ర ప్రభావాలు, ఆర్థికంగా భావోద్వేగాలు, అనవసర ఖర్చులు, ఈ విషయంలో ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పుకున్నాము. చంద్ర ఆధారిత ఫలితాలు కూడా చెప్పుకున్నాము. ఈ ముఖ్యమైన సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సర్వేజను సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. ధన్యవాదములు.